ఆయన కరుడుగట్టిన తెలుగుదేశం పార్టీ లీడర్. గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా జైలుకు కూడా వెళ్ళారు. కానీ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ టికెట్ దొరకలేదు. దాంతో వెంటనే కాషాయ కండువా కప్పుకొని ఎమ్మెల్యే అయ్యారు. ఇప్పుడు తన నియోజకవర్గం టీడీపీ సీట్ను కూడా తానే దక్కించుకున్నారా? అటు టీడీపీ ఇటు బీజేపీలో చక్రం తిప్పుతున్న ఆ లీడర్ ఎవరు? తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గం రెడ్డి సామాజిక వర్గం నేతలకు అడ్డ. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు రెడ్డి సామాజిక వర్గం నేతలు అక్కడ గెలుస్తున్నారు. మొదట్లో నల్లమెల్లి మూలారెడ్డి టీడీపీ నుంచి పోటీ చేస్తూ వచ్చారు. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఎక్కడా అవినీతికి తావు లేకుండా ఆయన పాలన సాగించారు. అప్పట్లో మాజీ సీఎం టీడీపీ అధినేత ఎన్టీఆర్ కూడా ఆయనను పెద్ద ఆయనగా సంబోధించేవారు. పూర్తిగా పెద్దరికంతో అందరి అభిమానం చొరగొన్నారు. ముఖ్యంగా నాటకాల పట్ల ఆయనకు విపరీతమైన అభిమానం. నాటక కళా పరిషత్ నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా పోటీలు ఏర్పాటు చేసేవారు. అనపర్తి అభివృద్ధిలో మూలారెడ్డి పాత్ర ఎంతో ఉందని స్థానికులు చెబుతారు. ఆయన తర్వాత వారసత్వాన్ని కొడుకు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తీసుకున్నారు. ఆయన కూడా 2014లో తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో వైసీపీ హవాలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఓటమి చెందారు. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో టీడీపీ లీడర్లందరూ గప్చిప్ అయ్యారు. కానీ రామకృష్ణారెడ్డి తగ్గేదే లేదన్నారు. అప్పటి వైసీపీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణపై పోరాటం చేశారు. ఆయన మట్టి గ్రావెల్ వ్యాపారాలు చేస్తున్నారని, వడ్డీ వ్యాపారంతో కోట్లకు పడగలెత్తారని, ఆయన శ్రీమతి పెత్తనం చేస్తుందని 1 కాదు 2 కాదు ప్రతి అంశంపై పోరాటం చేశారు. అప్పట్లో ఎన్నో బెదిరింపులు వచ్చినా లెక్క చేయలేదు. ఈ అంశం అధినేత ముఖ్యమంత్రి జగన్ వరకు వెళ్ళింది. నల్లమిల్లికి అడ్డుకట్ట వేయాలని ఆదేశాలిచ్చారు. దాంతో ఆయనను జైలుకు పంపారు. దాదాపు 3 వారాలకు పైగా కాకినాడ సబ్ జైల్లో అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్నారు. అయినా తగ్గలేదు, పోరాటాలు చేస్తూనే ఉన్నారు. అప్పట్లో ఓసారి టీడీపీ అధినేత చంద్రబాబు అనపర్తి పర్యటనకు విచ్చేశారు. ఆ సందర్భంగా ఆయన అనపర్తికి వెళ్లేందుకు అనుమతి లేదంటూ పోలీసులతో కలిసి ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి అడ్డుకున్నారు. అంతేకాకుండా చంద్రబాబు ఎస్కార్ట్తో సహా బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు మొత్తం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాంతో 13 కిలోమీటర్లకు పైగా చంద్రబాబు నడుచుకుంటూ రాత్రి వేళ టార్చ్ లైట్ల వెలుగులో రామకృష్ణారెడ్డి సహకారంతో అనపర్తి చేరుకున్నారు. ఆయన ప్రసంగించాల్సిన వేదికను పోలీసులు కూల్చివేశారు. అయినా తగ్గకుండా ట్రాక్టర్ పెట్టారు. 7-10 వయసులో చంద్రబాబు ఎక్కడ ఆగకుండా, ఆయాసపడకుండా, కనీసం మంచినీరు కూడా తాగకుండా అన్ని కిలోమీటర్లు నడిచారు. ఆ ట్రాక్టర్ ఎక్కిన తీరు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అదే తెలుగుదేశం పార్టీకి జీవం పోసింది. 7-10 వయసులో చంద్రబాబును అంత దూరం నడిపించారు. చివరికి వేదిక కూల్చి ట్రాక్టర్ ఎక్కేలా చేశారంటూ సానుభూతి చూపించారు. అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీకి సానుభూతి పెరిగింది. ఆ వెంటనే ఆయన అరెస్టు మరింత సానుభూతిని పెంచింది. ఇదే ఘటన తెలుగుదేశం పార్టీకి జీవం పోసిందని చెబుతారు. అయితే 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుకు వెళ్లాయి. దాంతో కొందరు టీడీపీలో రామకృష్ణారెడ్డి కాదని ఈ టికెట్ బీజేపీకి ఇవ్వాలని కొత్త వాదం ఎత్తుకున్నారు. బీజేపీకి టికెట్ ప్రకటించేశారు. బీజేపీ తరపున ప్రకటించిన అభ్యర్థి ఎవరో కూడా స్థానికులకు తెలియదు. ఆయన ఎప్పుడో ఆర్మీలో పనిచేసి వచ్చారు. రాజకీయాలలో చురుకుగా లేరు. అలాంటి వ్యక్తి పేరు ప్రకటించారు. దీంతో చేతులారా సీటు పోగొట్టుకున్నట్లు అవుతుందని తెలుగుదేశం కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ వారు కూడా ఈ అభ్యర్థి అయితే గెలవం అని తేల్చేశారు. కానీ పార్టీ ప్రకటించేసింది. దీంతో రామకృష్ణారెడ్డి తాను, తన శ్రీమతి, తన కుమారుడు మనోజ్ రెడ్డితో కలిపి గ్రామాలలో పర్యటనకు శ్రీకారం చుట్టారు. పార్టీ కోసం ఎంతో పనిచేశాం,
జైలుకు వెళ్ళి వచ్చాం. తమది తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు తాం ఏం చెయ్యాలో మీరే చెప్పండి. సైలెంట్ అయిపోమంటారా, బీజేపీకి చేయమంటారా, మీరే నిర్ణయం తీసుకోనంటూ గ్రామ పర్యటన చేపట్టారు. దీంతో వారిపై విపరీతమైన సానుభూతి వచ్చింది. ప్రతి ఒక్కరూ మీ వెంటే మేము అంటూ ఆయనలో అడుగు వేసి నడవడం ప్రారంభించారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. అటు టీడీపీ ఇటు బీజేపీలను పునరాలోచనలో పడేశాయి. ఎట్టకేలకు చంద్రబాబు దృష్టికి ఈ విషయం వెళ్లడంతో రామకృష్ణారెడ్డిని బీజేపీలో చేరిపోమన్నారు. అధిష్టానం ఆదేశాన్ని ఆయన ఎప్పుడూ కాదనలేదు. బీజేపీ కండువా కప్పుకున్నారు. ఆయనకు బీజేపీ టికెట్ ఇచ్చారు. భారీ మెజార్టీతో గెలిపించారు. దీంతో కరుడు కట్టిన తెలుగుదేశం లీడర్ కాస్త ఒక్కసారిగా కాషాయదారి అయిపోయారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు ఆయన బీజేపీ ఎమ్మెల్యేగా మారిపోయారు. తెలుగుదేశంపై అభిమానం ఉంది, కానీ బీజేపీ కార్యక్రమాలు చేయాల్సి వస్తోంది, చేస్తున్నారు. 2 రోజుల క్రితం కాకినాడ పర్యటనకు వచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కూడా రామకృష్ణారెడ్డి అద్భుతంగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. ఎప్పుడైతే నల్లమిల్లి బీజేపీ కండువా కప్పుకున్నారో అప్పటి నుంచి అనపర్తి టీడీపీకి ఇన్ఛార్జ్ లేకుండా పోయారు. ఎవరిని నియమించాలని చంద్రబాబు డైలమాలో పడ్డారు. ఏడాది దాటిపోయింది. ఎన్నికలకు ముందు వరకు రామకృష్ణారెడ్డి ఇన్ఛార్జ్. ఇప్పుడు ఆయన బీజేపీ ఎమ్మెల్యే. ఆయనను ఇన్ఛార్జిగా పెడితే పార్టీ ఒప్పందాలు ఉల్లంఘించినట్టు అవుతుంది. దీంతో సమాలోచనలు జరిపారు. మూలారెడ్డి తాత వారసత్వం పూర్తిగా మనోజ్ రెడ్డిలో ఉంది. యువకుడు, పైగా పార్టీ కోసం అంకిత భావంతో పనిచేస్తున్నారు. సభ్యత్వ నమోదు ఆయనే చేపట్టారు. మినీ మహానాడు నిర్వహించారు. మహానాడుకు జన సమీకరణ చేశారు. దీంతో బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న రామకృష్ణారెడ్డి తనయుడు మనోజ్ రెడ్డిని టీడీపీ అనపర్తి ఇన్ఛార్జ్గా నియమించాలని పార్టీ డిసైడ్ అయిపోయింది. నేడో రేపు ప్రకటన రానుంది. దీంతో ఒకే ఇంటిలో 2 పార్టీలు ఉన్నట్లయింది. అయితే కొద్ది రోజులుగా తండ్రి రామకృష్ణారెడ్డి నుంచి సలహాలు తీసుకొని మనోజ్ రెడ్డి ప్రజల్లోకి వెళుతున్నారు. ఆయన నిత్యం ప్రజల్లో తిరుగుతున్నారు. తండ్రి ఓ పక్క ఎమ్మెల్యేగా తిరుగుతుంటే టీడీపీ తరపున మనోజ్ రెడ్డి కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే కుమారుడు మనోజ్ రెడ్డి భవిష్యత్తుపై కూడా రామకృష్ణారెడ్డి ఆశలు పెట్టుకున్నారు. తన తండ్రి మూలారెడ్డి వారసత్వం తనకు వచ్చింది, తన వారసత్వం కుమారుడికి రావాలని అనుకున్నారు. అందుకే ఆయనకు టీడీపీ ఇన్ఛార్జ్ చేస్తానన్నప్పుడు కాదనలేదు. ఎవరి పార్టీ వ్యవహారాలు వారు చూసుకునేలా పొత్తు ధర్మాన్ని పాటించి అధికార కార్యక్రమంలో ఇద్దరూ కలిసి తిరిగేలా నిర్ణయించుకున్నారు. మొత్తంగా టీడీపీ నుంచి అధికార ప్రకటన రావడమే తరువాయి అని పార్టీ నేతలు చెబుతున్నారు.